వాతావరణంలో వచ్చిన మార్పులే ఆకస్మిక వరదలకు కారణమని సీఎం చంద్రబాబు అన్నారు. కృష్ణా, కోడూరులో 2 రోజుల్లోనే 50 టీసీఎంల వర్షం పడిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం బుడమేరు గండ్లను పూడ్చకుండా దుర్మార్గపు పాలన చేసిందని దుయ్యబట్టారు. ఆక్రమణలతో దొరికిన కాడికి దోచుకున్నారని విమర్శించారు. మంత్రి రామానాయుడు క్షేత్రస్థాయిలో ఉండి గండ్లను పూడ్చారన్నారు. వరదల నుంచి కోలుకునేందుకు 10 రోజులు పట్టిందని చెప్పారు. ఒక్క కృష్ణా జిల్లాలో దగ్గర 2 రోజుల్లో కోడూరు అనే మండలంలో 50 సెంటీమీటర్లు వర్షపాతం పడింది. అంటే సంవత్సరంలో ఎంత వర్షం పడుతుందో అంత వర్షం 2 రోజుల్లో పడింది. ఆ నీళ్ళని కిందికి పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో గడిచిన ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. బుడమేరుకు గండ్లు పడితే ఆ గండ్లు కూడా పోడ్చలేని పరిస్థితి. రోజు తెలుగుదేశం ప్రభుత్వం దగ్గర 57 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆధునీకరణ కింద బుడమేరులో పనులు చేయాలని ఆ రోజు శాంక్షన్ చేస్తే రాజకీయ కారణాలతో దాన్ని క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. అది క్యాన్సిల్ చేసి కనీసం వీళ్ళ తెలివితేటలుంటే వాళ్ళు సొంతంగానే పనిచేయాలి. ఆ పని కూడా చేయలేదు. దీనికి అదనంగా బుడమేరు మొత్తం ఆక్రమణకు గురి చేశారు. ఎవడికి దొరికింది వాడు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు చేశారు, బిల్డింగ్లు కట్టారు. ఎక్కడికక్కడ నీళ్లు పోవలసిన బుడమేరుని ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలకు నాంది పలికే పరిస్థితి వచ్చారు. ఒక పక్క